దైవ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన చిన్నవాణ్ణి తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. మంచిది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం సంఘ చరిత్ర ఎక్కువగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇందులో ఈ ఉదయకాల వేళలో మరొక పాఠాన్ని మనం విందాం. వాస్తవానికి అపోస్తుల కార్యంలో కొన్ని ప్రత్యేక కూడికలు ఉన్నాయి. అంటే రెగ్యులర్గా ఉన్న కూడికలు ఉన్నాయి. అది ఇంతవరకు కూడా మనం చూసాం. 2వ అధ్యాయం 42లో వీరు అపోస్తుల బోధ యందు, వీరు అంటే ఎవరు అంటే వాక్యానుసారమైన బాప్తిసం తీసుకున్నటువంటి వారు అని అన్నమాట మనం చూస్తున్నాం. కనుక వీరు అని అంటే వారు బాప్తిసం పొందినటువంటి వారు అపోస్తుల బోధలో ఉన్నారు. నిన్న బాప్తిసం పొందిన వారు మాత్రమే కాకుండా ఇంతకుముందు బాప్తిసం తీసుకున్న వారు కూడా మనమందరము అపోస్తుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచే కూడికలో ఉండాలి, ప్రార్థనా కూడికలో ఉండాలి. అదే సమయంలో మరి 5 ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. అవి అపోస్తుల కార్యంలో కొన్ని, కొరింథీ పత్రికలో కూడా ఉన్నాయి. అవేవో ఊరిక చెప్పి నేను పాఠంలోనికి వెళ్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అది సేవా సిఫారస్సు కూడిక. ఎవరైనా ఒక సహోదరుడు దేవుని పని నిమిత్తమై అప్పగించబడినప్పుడు ఆ సంఘము ఆ వ్యక్తిని దేవుని పని కొరకై ప్రత్యేకపరుస్తుంది. దాన్ని సేవా సిఫారస్సు అని అంటారు. స్థానిక సంఘము ద్వారా కాకుండా బైబిల్ కాలేజీల ద్వారా ఏ వ్యక్తి కూడా సేవకు రావడానికి అది వాక్యక్రమం కాదు. ఒక వ్యక్తి బైబిల్ కాలేజీకి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు. కానీ ఎక్కువగా దేవుని సేవకు అప్పగించడం, దేవుని సేవా కార్యక్రమానికి పంపించడం అనేది కేవలం స్థానిక సంఘం మాత్రమే అది చేస్తుంది తప్ప ఏ బైబిల్ కాలేజీలు సేవకు సమర్పించవు. అది వాక్యక్రమము కాదు. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నేను సేవకు వచ్చాను అని అంటే అది వాక్యక్రమం కాదు, అది కుదరదు. రెండవది 14వ అధ్యాయం 27వ వచనంలో 14:27లో సేవా నివేదిక కూడిక అని అన్నారు. ఎవరైనా పలు స్థలాల్లో సేవ జరిగించినప్పుడు పౌలు బర్నబాలు అంత్యోకయకు వెళ్ళారు, ఇతర స్థలాలకు వెళ్ళారు. మరలా అంత్యోకయ సంఘానికి వచ్చి ఎక్కడ పరిచర్య చేశారో ఆ విషయాన్ని సంఘానికి ఏం చెప్తున్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. 2 వచనాలు మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 3వ వచనం 15:3 కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి అని అన్నాడు. వారు దేవుని సేవకు వెళ్ళాలంటే దేని ద్వారా సాగనంపబడాలి? సంఘము అని అన్నాడు. కొంతమంది సంచార సేవకులు ఉంటారు, వారు సంఘానికి చెప్పరు. కనుక సంఘము అనేది ఒక కుటుంబం లాంటిది. కనుక నేను బయటికి వెళ్తున్నప్పుడు, నేను సేవకుడుగా నేను పులివెందులు రావాలి అని వస్తున్నప్పుడు ఒకటి ఇంట్లో నేను చెప్తాను, రెండవది ఎక్కడ చెప్పాలి? సంఘంలో చెప్పాలి. సంఘము నా కొరకు ప్రార్థన చేస్తుంది, పెద్దలకు చెప్పాలి. సంఘానికి చెప్పకుండా నేను రావడం అనేది అది సరైంది కాదు. అందుకే అని అన్నాడు. అదే రీతిగా కుటుంబానికి చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తున్నాం అన్న సంగతి ఖచ్చితంగా కుటుంబానికి, భార్యకు, బిడ్డలకు చెప్పాలి.
వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నేను పులివెందుల వెళ్ళాను, పరిచర్య జరిగింది, ఇంతమంది బాప్తిసం తీసుకున్నారు అని చెప్పేసి మరలా అక్కడికి వెళ్ళి ఈ మాట నేను తెలియపరచాలి. కానీ ప్రారంభ దినాల్లో వారు ఎక్కువగా సంచరించి సేవ జరిగిస్తూ ఉండగా ఆ విషయాలన్నీ కూడా అందరినీ సమకూర్చి ఎక్కడ అభ్యంతరం ఏర్పడింది, ఎక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ విషయాలు చెప్పారు. గత దినాల్లో కూడా మణిపూర్ వెళ్ళినప్పుడు ఆ రోజున సేవా నివేదిక కూడిక పెట్టి ఆ వర్తమానం లేకపోతే ఆ విషయాలన్నీ అందించాం. ఎక్కడెక్కడ ఉన్నాం, ఎక్కడ దిగాం, ఏ విధంగా వెళ్ళాం, ఎక్కడ శ్రమ పొందాం, ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి సేవా నివేదిక కూడిక ఇది రెగ్యులర్గా ఉండదు, అప్పుడప్పుడుగా జరుగుతుంది. తర్వాత 15వ అధ్యాయం, అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో సమస్య పరిష్కార కూడిక అని అంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం. వాస్తవానికి సిద్ధాంతపరమైన సమస్య వచ్చింది. పౌలు బర్నబాలు అంత్యోకయలో పనిచేస్తూ ఉండగా యెరూషలేము సంఘం నుండి ఒక ఇద్దరు వచ్చారు. వారు రాగానే వారు ఏమన్నారంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నారు. మామూలుగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారంటే మనం కూడా అడుగుతాం, పెద్దలు ముఖ్యంగా అడుగుతారు, ఎక్కడి నుండి వచ్చారంటే వీరేం చెప్పారంటే, మేము యెరూషలేము పెద్ద సంఘం నుండి వచ్చామన్నారు. పురివరి పెద్ద సంఘం నుంచి వచ్చారు కాబట్టి మీరు వాక్యం చెప్పండి అని అన్నారు. వాళ్ళు నిలబడి ఏం చెప్పారంటే, మీరు సున్నతి పొందారా అని అన్నాడు. సున్నతి విషయము మాకెప్పుడు కూడా పౌలు బర్నబాలు చెప్పలేదు అని అన్నారు. అరే సున్నతి విషయం చెప్పకపోతే యూదులు సున్నతి పొందారు, అన్యులమైన మనం కూడా సున్నతి ప్రాముఖ్యమైంది కాబట్టి సున్నతి పొందకుండా మనం ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేమని తప్పుడు సిద్ధాంతాన్ని చెప్పారు. అప్పుడు ఆ సంఘంలో ఉన్నవాళ్ళు ఇంతకాలము కష్టపడి పనిచేస్తున్నటువంటి పౌలు బర్నబాల మీద చిన్నచూపు చూసి, అసలు మీకేం తెలుసు, ఎవరికి తెలుసు, యెరూషలేము సంఘం నుండి వచ్చినటువంటి వీళ్లకు తెలుసు కానీ మీకు తెలియదని వారి మధ్య వివాదం ఏర్పడింది. నిజంగా పౌలు బర్నబాలు కష్టపడి వాక్యాన్ని అందిస్తూ ఉండగా వీరు చెప్పిన ఈ తప్పుడు బోధను బట్టి వారి మధ్య గలిబిలి ఏర్పడింది. పౌలు బర్నబాలు యెరూషలేము సంఘానికి వెళ్ళారు. అయ్యా ఇద్దరు వచ్చారు, వారు వచ్చి ఇలాగ చెప్పారు, సున్నతి పొందాలి అని అన్నారు. వాక్యం కాదట, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం కాదంట, వీటన్నిటికన్నా ముందుగా సున్నతి పొందాలని చెప్తున్నారు అని అన్నప్పుడు ఈ ఇద్దరు ఎవరో మాకు తెలియదు అని వాళ్ళకి చెప్పగా వాళ్ళు అన్నారు, మేము వీళ్ళిద్దరిని పంపలేదు, మాకు తెలియకుండా మీ దగ్గరికి వచ్చారు. కొన్నిసార్లు తెలియకుండా వస్తారు కొంతమంది. ఎవరిని పడితే వారిని చేర్చుకోకూడదు, ఎవరు పడితే వారికి వాక్యము ఇవ్వకూడదు. మా బంధువు కదా మీరు కొన్నిసార్లు తప్పుడు సిద్ధాంతంగాని అందించినట్లయితే దాన్ని సరి చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఎవరికి పడితే వారికి వాక్యం ఇవ్వకూడదు. అందుకే అసెంబ్లీస్గా ఉన్నప్పుడు మనము చాలా సందర్భాల్లో ఎవరితో పడితే వారితో మమేకం కాలేం. ఎందుకనంటే వారి విధానాలు వేరు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడి ఉంది. ఉదాహరణకు ఒక మాట మనం చూద్దాం. 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 9వ వచనం. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు అని అన్నాడు. వివిధమైన వాటిని విత్తకూడదు. విత్తుట అనేది వాక్యానికి సాదృశ్యం. ఏది పడితే ఆ వాక్యము చెప్పకూడదు, ఎలా పడితే అలా చెప్పకూడదు. 10వ వచనం, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. అంటే ఎద్దును గాడిదను కలిపి వారు జత చేయరు, అలా దున్నకూడదు. అందుకని అన్నాడు, పనిలో చెప్పాడు, పనిలో ఎవరితో పడితే వారితో కలిసి మనము దున్నకూడదు. 3వ చెప్పాడు 11లో, ఉన్నియు జనుపనారయు కలిపి నేసిన బట్టను వేసికొనకూడదు. సాక్ష్యం అది. ఉన్ని జనుపనార అని అన్నాడు. ఈ రెండు కలిపిన వేసిన బట్టను వేసికొనకూడదు. సాక్ష్యము, ప్రత్యేకత జీవితానికి సాదృశ్యం. సాక్ష్యము లేని వాళ్ళతో కలిసి మనము వేదిక
పంచుకోకూడదు. ఎవరితో పడితే వారితో కలిసి జీవించడానికి వీలు లేదు అని అన్నాడు. కనుక ఇక్కడ ఎప్పుడైతే ఆ సమస్య ఏర్పడిందో వారు ఏం చేశారంటే మేము వీరిని పంపలేదు అని అన్నాడు. చాలా సందర్భాల్లో ఎవరిని పడితే వారిని పిలవడం, ఎవరి పడితే వారికి వాక్యం ఇవ్వడం అనేది వాక్యక్రమం కాదు. ఎంత గలిబిలైందంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి యూదాను శీలను పంపించారు. కనుక ఆ పరిస్థితిలో ఆ సమస్య పరిష్కరించబడింది. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు కూర్చొని దాన్ని పరిష్కరించుకోవడం అది మంచిది. మరొక మాట 20వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. 20వ అధ్యాయం 17వ వచనంలో పెద్దల కూడిక అని ఉంది. పెద్దలు కలిసి ప్రార్థన చేస్తారు, పెద్దలు కలిసి సంఘ విషయాలు ఆలోచన చేస్తారు, పెద్దలు కలిసి ఆ విషయాల్లో ఆలోచన చేసి ముందుకు సాగుతారు. తర్వాత 5వది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇది క్రమశిక్షణ కూడిక. ఎవరైనా సంఘానికి వేరే కార్యాలు చేస్తే సంఘ పెద్దలు, సేవకులు వారంతా కలిసి ఆ వ్యక్తిని క్రమశిక్షణ చేస్తారు. అందుని బడితే ఎలా పడితే అలా ఉంటే కుదరదు. నేను ఏ కూడికు రాను, కానీ నాకు వాక్యం వచ్చాను అనుకోండి, నాలో సరైన క్రమం లేదు. కాబట్టి కొన్నిసార్లు నా వాక్యం అప్పుడు మాత్రమే నేను ఉంటాను, నా వాక్యం లేదంటే నేను కనబడను. అంటే ఎలా పడితే అలా ఉన్నాను. ఆ వ్యక్తికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం. అందుకే ఎవరికి పడితే వారికి ఇవ్వరు. తర్వాత తప్పు చేశారు, పాపం చేశారు, అక్రమంగా జీవించారు, అన్యాయంగా జీవించారు, కాని పనులు జరిగించారు, వారిని ఒకసారి పెద్దలు హెచ్చరిస్తారు, రెండవసారి హెచ్చరిస్తారు, ఇంటికి వెళ్ళి చెప్తారు. వినలేదు అంటే స్టేజీ మీద ఖచ్చితంగా తెలియపరిచి అలాంటి వారిని బహిష్కరణ చేస్తారు. క్రమశిక్షణ లేకపోతే అందుకన్నారు ఎవరెట్టబోతే మనకెందుకులే బ్రదర్. ఈ దినాలు ఏమన్నారంటే చూసి సున్నట్టు పోవాలట. ఎట పోవాలి? చూసి సున్నట్టుగా పోవాలి. అన్నీ పట్టించుకోకూడదు. ఎవరట పోతే పర్లేదు. అందుకే క్రమశిక్షణ అనే కూడికలు ఈ దినాల్లో సంఘాల్లో చాలా వరకు తగ్గిపోయాయి. మేము 2 విషయాలను బట్టి 2 విషయాల్లో అలాగనే ప్రవర్తించాం. ఖచ్చితంగా కాని పనులు జరిగిస్తున్నప్పుడు వాటి విషయమై హెచ్చరించారు, వారు వినలేదు. ఖచ్చితంగా సంఘములో పెద్దలు ప్రకటన చేశారు. క్రమశిక్షణ అనేది అవసరం. కొంతమంది సంఘానికి చెప్పరు, ఎట్లా పడితే అట్లా వెళ్తారు. కొంతమంది అక్రమ విధానాలు కలిసి ఉంటాయి. ఇక్కడ సహవాసం చేస్తారు, వారు అదే సమయంలో పాపం జరిగిస్తారు, అదే సమయంలో వేరే వారితో కలిసి మమేకమవుతారు. తర్వాత కొంతమంది సంఘములోనే ఉంటారు, వారు అక్రమ జీవితం జీవిస్తారు, భార్యకి తెలియకుండా, భర్తకు తెలియకుండా. కొన్నిసార్లు అలాంటి వారిని గుర్తించినప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది అవసరం. అందుకే ముద్దంతా పులిసిపోకుండా, పులిసినది కొంచెంగా ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసి పారవేయాలి. అందుకే పులుపు అనేది 2 విషయాలకు సాదృశ్యం. ఒకటి అపవిత్రతకు, రెండవది అహంకారానికి, అతిశయానికి. అతిశయము, అపవిత్రత సంఘములో ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ అనేది ముఖ్యమైనది, మంచిది. ఈ కూడికలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో 9వ వచనం. అప్పుడు ఐతుకను యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని అన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల వేళలో ఈ విషయాన్ని నేను ముగిస్తాను. ఐతుకు వచ్చి కిటికీలో కూర్చున్నాడు. ఒకవైపున వాక్యం వింటున్నాడు, మరొక వైపున లోకం వైపు చూస్తున్నాడు. అంటే ఐతుకునకు ఎన్ని మనస్సులు ఉన్నాయి? 2 మనస్సులు ఉన్నాయి. ద్విమనస్సు అంటే వాక్యం వింటాడు, లోకం వైపు చూస్తున్నాడు.
కొన్నిసార్లు సంఘాల్లో ద్విమనస్సు కలిగిన వారు ఉంటారు. ద్విమనస్సు కలిగిన వారు ఎటువంటి వారు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు ఎటువంటి వాడు? అస్థిరుడు అని అన్నాడు. ద్విమనస్కుడట ఎటువంటి వాడు? అస్థిరుడు అంటే స్థిరంగా ఉన్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే ఒక మాట మీద నిలకడ లేదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు, గంట అయిన తర్వాత ఇంకో మాట, బ్రదర్ ఇంతకుముందు ఈ మాట మాట్లాడావు కదంటే అప్పుడు ఆ మాట మాట్లాడాను, ఇప్పుడు ఈ మాట మాట్లాడు. అంటే ద్విమనస్సు అనేది మాటికి చేంజ్ అవుతూ ఉంటాడు. అందుకే ద్విమనస్కుడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. మాటలో స్థిరంగా ఉన్నాడు, క్రియల్లో స్థిరంగా ఉన్నాడు, నడకలో స్థిరంగా ఉన్నాడు, ప్రవర్తనలో స్థిరంగా ఉన్నాడు. వస్తానంటాడు రాడు, చేస్తానంటాడు చేయడు, ఇస్తానంటాడు ఇవ్వడు, ప్రభు కొరకు నిలుస్తానంటాడు నిలవడు. ఏ మనసు? ద్విమనస్సు. అందుకే 2 మనస్సులు కలిగిన వాడు అస్థిరుడు అని అన్నాడు. ఎందుకనంటే కూర్చున్న ఐతుకు ఏమయ్యాడు? పడిపోయాడా అని ఉన్నాడా? పడిపోయాడు. తీసుకున్న స్థలం, నిర్ణయం తీసుకున్నటువంటి స్థలం సరైంది కాదు, అస్థిరుడు. అందుకన్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, స్థిరుడు ఎక్కడైనా స్థిరుడే, అస్థిరుడు ఎక్కడైనా అస్థిరుడే. సంఘాలు మారినంత మాత్రాన స్థిరుడు కాడు. ఇక్కడ అస్థిరంగా ఉన్నానంటే మరొక స్థలంలో కూడా ఎలా ఉంటాను? అస్థిరంగానే ఉంటాను. అందుకన్నాడు అస్థిరుడు అని అన్నాడు. గనుక ఏమన్నాడు? 7-8 వచనాల్లో ప్రభువు వలన, ఆ మాట గమనించండి, తనకేమైనను దొరుకునని తలంచుకున్నాడు. అంటే అస్థిరునికి ప్రభువు ద్వారా ఏది దొరకదు. అస్థిరుని దేవుడు బలపరచడు. అస్థిరునికి దేవుడు ఏ రకమైన సహాయము చేయడు. అందుకే అని అన్నాడు, ఆ యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం. ఎవరిని బలపరచడానికి? యథార్థత లేని వారిని బలపరిచామనుకోండి, అందరు ఏమైపోతారు? యథార్థత లేనివారు. కాబట్టి అస్థిరునికి ప్రభువు ద్వారా ఏ మేలు జరగదు, ఏ సహాయము జరగదు. అతను ప్రార్థన చేస్తానంటాడు, కానీ దేవుని ద్వారా ఏ వర్తమానం రాదు. అందుకే అస్థిరుడు అంటే, అస్థిరుడు ఎంత బోధించినా, ఎంత ప్రకటించినా, ఎంత ప్రార్థన చేసినా ఏ రకమైన సహాయాన్ని ఎవరి వలన పొందలేడు? దేవుని. అంటే అస్థిరులను ఆయన బలపరచనే బలపరచడు. ఉదాహరణకు ఒక వచనం మనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. షునేమీరాలు ఉంది, కుమారుడు చనిపోయాడు. తాను ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ విషయాలని కాదు, 4వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడన్నాడు, నీ నడుము బిగించుకొని, ఎవరితో చెప్తున్నాడు? గెహాజీతో చెప్తున్నాడు, నా దండమును చేతబట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా చెవుముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాను, కానీ ఏ శబ్దమును రాకపోయాను. వెళ్ళాడు గెహాజీ, ఆ దండం పెట్టి అటు ఇటు తిప్పుతున్నాడు, కానీ ఏం లేదన్నాడు, ఏ శబ్దము లేదు.
కొంతమంది వాక్యం చెప్తే ఏ శబ్దం ఉండదు, అంటే ఏ స్పర్శ ఉండదు, ఏ ప్రతిస్పందన ఉండదు. కొంతమంది పాట పాడితే ఏది ఉండదు. ఎందుకనంటే అస్థిరుడు. గెహాజీ ఉన్నాడే కానీ అంత స్థిరంగా లేడు. గెహాజీ ఎంతో నేర్చుకోవాల్సింది. ఎలీషా ఏలియా దగ్గర ఉండి నేర్చుకున్నాడు. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు కానీ ఏమీ. ఇన్ని సంవత్సరాలు కొన్నిసార్లు సంఘాల్లో ఉన్నాం, కొన్నిసార్లు ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. మన వల్ల ఒక పాట లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక ప్రసంగం లేదు, ఎవరిని ప్రభు దగ్గర నడిపించలేం. అందరు కాదు, కొంతమంది. మనం ఉన్నామంటే ఉన్నాం అని అంతే, కానీ ఏ శబ్దము లేదు, ఏ కదలిక లేదు. ప్రార్థన చేస్తున్నాడు, కదలిక లేదు. వాక్యం చెప్తున్నాడు, కదలిక లేదు. పాట పాడుతున్నాడు, కదలిక లేదు. అందరూ అనుకుంటారు ఈయన ఎందుకు, వీళ్ళ వల్ల ఏ ఉపయోగం, ఏ శబ్దము లేదు. అస్థిరుడు ఎక్కడైనా అస్థిరుడే, స్థిరుడు ఎక్కడైనా స్థిరుడు. ప్రభువు వలన తనకేమీ కూడా లభించదు. అస్థిరంగా ఉంటే ఎన్ని కార్యాలు చేసినా మన ద్వారా ఏ మేలు ఉండదు. సంఘానికి మేలు ఉండదు, కుటుంబానికి మేలు ఉండదు, మనం ఉన్నటువంటి స్థలానికి మేలు ఉండదు. అందుకే 2 విధానాలు ఉన్నాయి. ద్విమనస్కుడు, అస్థిరుడు అని అన్నాడు. ద్విమనస్కుల పట్ల ప్రభు ఏం చేస్తున్నాడో చెప్పాడు. 1 119వ కీర్తన 113వ చరణం. 119వ కీర్తన 113వ చరణం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. 2 మనస్సులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. సోదరుడా, సోదరి, 2 మనస్సులు ఉంటే దేవుని వలన ఏ మేలు పొందలేం, దేవుడు మనకే సహాయం చేయడు. కానీ దేవుని ద్వారా మనం ఏమవుతాం? ద్వేషించబడతాం. మనము ద్వేషించబడతాం. 2 మనస్సులు కలిగిన వారిని ద్వేషిస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 అన్నాడు. ఇక్కడ తేటగా ఇచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులును అని అన్నాడు. ఇక్కడ అన్నాడు ద్విమనస్కులు అని 2 అంకేసి ఏమన్నాడు? 2 నాలుకలు గలవాడు. 2 నాలుకలు కలిగిన వారుగా వారు ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉంటాడు, ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో కలిసి ఉంటాడు. అక్కడికి చెప్పాల్సిన మాట అక్కడ చెప్తాడు, ఇక్కడ చెప్పాల్సిన మాట ఎక్కడ చెప్తాడు. కొంతమంది చూడండి, మనతోనే ఉంటారు, మన గురించి అందరికీ చెప్పి మన పక్కనే నిలబడతారు. వాళ్ళు తిరిగి రాగానే ఏంటి బ్రదర్ ఇప్పుడు దాకా రత్నాకర్ విషయం ఇట్లా చెప్పాడు, మళ్ళీ రత్నాకర్ పక్కనే ఉన్నాడే, వాళ్ళకేం అర్థం కాదు. ఎన్ని నాలుకలు అంటే నాలుకలు 2 అని కాదు, మాటలు 2 అంటారు. ఇలాంటి వారు ద్విమనస్కులు. 2 నాలుకలు ఉన్నాయి, 2 మనస్తత్వాలు ఉన్నాయి, 2 అభిప్రాయాలు ఉన్నాయి. వాళ్లకు మనసులో 2 ఉద్దేశాలు ఉంటాయి. చాలాసార్లు కొంతమంది చూడండి బాగా చెప్తారు, బ్రదర్ మీరు పాట బాగా పాడారు అని అంటారు. బట్ ఏంది పాడింది అయినా అని అంటారు. ఎన్ని నాలుకలు? అరే ఇప్పుడే కదా ఆ బ్రదర్ విషయమై బాగా పాడాడు అన్నాడు, ఇప్పుడే మళ్ళీ ఏం పాడావని అన్నాడు. చాలాసార్లు వీళ్లను దేవుడు అంగీకరించాడు, వాళ్ళను ద్వేషిస్తాడు. ఈ రోజున నా మనుగడ సాగొచ్చు, ఈ రోజున నా ఉనికి కొనసాగొచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం ఏ మేలు పొందలేను. సోదరుడా, సోదరి, ద్విమనస్కులు ఈ 2 విధానాలు కలిగిన వారు ముగ్గురిని, పాత నిబంధనలో 2, కొత్త నిబంధనలో 1 నేను చూపించి నేను ముగిస్తాను. 1 సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం ఊరక జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయంలో మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. సీనాయి అంటే మీరందరూ బాగా చెప్తారు, హోరేబ్. హోరేబ్ అన్నా సీనాయి అన్నా ఒకటే. ఆ కొండ ఎక్కాడు, మోషే తడవ చేస్తున్నాడు. ఈలోపుగా ప్రజలు అహరోను దగ్గరికి వచ్చాడు.
అహరోను దగ్గరికి వచ్చి మాట్లాడు. 32:1 మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. అతనితో చెప్పినప్పుడు అహరోను ఏమనాలంటే, అయ్యా ఆగండి, దేవునితో మాట్లాడుతున్నాడు, కొంత వస్తాడు అని చెప్పాల్సిన వాడు అహరోను ఏమన్నాడు తెలుసా? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులో ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చింది. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరచి, ఆ మాట గమనించండి, పొగరుతో రూపమును అంటే ఒక మోడల్ చేసి అందులో ఒక ఆకారంగా చేసి అందులో ఒక దూడను తయారు చేశాడు. పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు అన్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అన్నారు. అప్పుడు అహరోను ఏమన్నాడు చూడండి, 5వ వచనం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించేమన్నాడు. మరియు అహరోను అన్నాడు, రేపు యెహోవాకు పండుగ అన్నాడు. పండుగ ఎవరికి? యెహోవాకు. చేసింది ఏంది? దూడ. అంటే దేవతను చేశాడు, అంటే ఒక దూడను చేశాడు. ఏమంటున్నాడు తెలుసా? రేపు యెహోవాకు ఏమన్నది? పండుగ అన్నాడు. చేసింది ఒకటి, చెప్పేది ఒకటి. చూడండి ఎంత విచారకరమో. వాళ్ళంతా అల్లరి చిల్లరగా తిరిగారు, గొడవ చేశారు. ఈ లోపుగా మోషే కిందికి దిగి వచ్చాడు. కిందికి దిగి రాగానే మోషే అహరోనుతో ఒక మాట అన్నాడు. 32వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగ్గా, అహరోను అన్నాడు, నా ఏలినవాడా, నీ కోపం మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదు అని అన్నాడు. కానీ అహరోనుకి తెలియదా? అహరోనుకి తెలుసా తెలీదా? అహరోనుకి తెలుసు. కానీ ఏమన్నాడు? నీవెరుగుదు అని అన్నాడు. అని ఏమన్నాడు గమనించండి. వారు మాకు ముందర నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులోని మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండి. అందుకు నేను ఎవని యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని తీవడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా, ఆ మాట గమనించండి, నేను అగ్నిలో వేయగా, అగ్నిలో వేస్తే దూడైందా? పొగరుతో చేస్తే దూడైందా? ఒక మోడల్ చేస్తే దూడైంది. చేసింది ఒకటి, చెప్పేది ఒకటి. అహరోను ఎటువంటి వాడంటే మోషే దగ్గరకు వచ్చి మోషేకు నోరుగా ఉండి మోషేతో బాగా సహవాసం చేస్తాడు. ఇటు ప్రజల దగ్గరికి వచ్చేమంటే మీ చేయాల్సింది చేయండి అని అంటాడు. అంటే వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తాడు. చివరికి సంఖ్యాకాండం 12వ అధ్యాయంకి వచ్చి మిర్యాముతో కలిసి మోషేను ఎదిరించి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు. అహరోను ఎటువంటి వాడంటే అహరోను నాయకత్వం చాలా ప్రమాదకరమైన నాయకత్వం. నేటి దినాల్లో కొన్ని సంఘాల్లో అహరోను నాయకత్వం అన్నది. వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తారు. వాళ్ళను రైట్ అంటాడు, వీళ్లకు రైట్ అంటాడు. వాళ్ళను ప్రోత్సహిస్తాడు, వీళ్ళను ప్రోత్సహిస్తాడు. ఇటువంటి నాయకత్వాలు చాలా దెబ్బతిని. సోదరుడా సోదరి, 2 నాలుకలు ప్రమాదకరమైనవి. పొగరుతో రూపమును ఏర్పరిచావే, కానీ ఇక్కడ చెప్పేది వేరుగా చెప్తున్నాడు. అహరోను ఎటువంటి వాడంటే అడిగే కొంది ఎక్కువ అబద్ధాలు ఆడతాడంట. అట్టటోళ్ళని అడగకుండా ఉండడమే మంచిది. బైబిల్ స్టడీ ఎందుకు రాలేదంటే ఏదో ఒక అబద్ధం ఆడతారు. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదంటే అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడుతున్నారని తెలిసినప్పుడు వాళ్ళని అడగకుండా ఉండడమే మంచిది. ఎందుకని అడిగే కొంది వాళ్ళు ఏమాడతాడు? అబద్ధాలు ఆడతారు. 2 మనస్సులు ప్రమాదకరం. దేవుని వల్ల ఏం మేలు పొందలేకపోతున్నారు. అది ఒకటి. 2వ వ్యక్తిని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిన ఉండెను. అతని పేరు దోయగు.
అతడు ఎదోమీయుడు అని అన్నాడు. అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. ఈ దోయగు ఏం చేశాడంటే, సౌలుకు ఎక్కువగా ఎవరి మీద కోపం ఉందంటే దావీదు మీద కోపం ఉంది. దావీదును చంపాలనుకున్నాడు. కానీ దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టె తీసుకున్నాడు, మిగతా తీసుకున్నాడు, ఖడ్గం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ సంగతి అంతా దగ్గరుండి చూసిన వాడెవరు? దోయగు. ఈ దోయగు ఎక్కడున్నాడు తెలుసా? అక్కడ దావీదు దగ్గర ఉన్నాడు. మళ్ళీ దోయగు ఎక్కడికి వచ్చాడు? 22వ అధ్యాయం 7వ వచనం. సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లను, బెన్యామీనారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలు ఇచ్చున, మిమ్మల్ని సహస్రాధిపతులుగా శతాధిపతులుగా చేయున, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారుడితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే అని అన్నాడు. అని అంటూ 9వ వచనం. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి. ఈ మాట గమనించండి. దావీదు దగ్గర నిలిచిన వాడు ఇప్పుడు ఎవరి దగ్గర నిలుస్తున్నాడు? సౌలు దగ్గర, సేవకుల దగ్గర నిలుస్తున్నాడు. అయ్యా, దోయగు వెళ్ళి ఏం చేశాడంటే, అసలు సౌలుకు దావీదు మీద కోపం ఉంది. సౌలు దావీదును చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఆ సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు అహీమెలెకు యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ రొట్టె తిన్నాడయ్యా, ఖడ్గం తీసుకున్నాడయ్యా, ఇవన్నీ చేస్తూ ఉండగా నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు కోపం ఎక్కువైద్దే తగ్గిద్దా? ఇప్పుడు దావీదును వదిలిపెట్టి యాజకులను తీసుకొని వస్తున్నాడు. ఈ దోయగు ఎటువంటి వాడు తెలుసా? 2 నాలుకలు కలిగిన వాడు. దోయగు విషయమై 52వ కీర్తనలో తేటగా రాశాడు దావీదు. ఎంత దుఃఖపడ్డాడో, ఎంత నాశనము చేసేవాడా అని అన్నాడు. తన యొక్క నాలుక వాడైన కత్తిలాగా ఉపయోగించాడు. అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. ఏ యాజకులైతే తోడ్పడ్డారో ఆ యాజకులందరినీ చంపించింది ఎవరో తెలుసా? సౌలు. చంపండి అని అడిగితే సేవకులు ఎవరు ముందుకు రాలా, కానీ ఎవరు చంపారు? 22వ అధ్యాయం 16వ వచనం. రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లకొండిరి. రాజు సేవకులు చంపడానికి పూనుకోలేదు, కానీ ఎవరు చంపారు? 18వ వచనం. రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము నిర్దాక్షిణంగా కల్లారా తన చేత కత్తిపట్టి ఈ యొక్క దోయగు 85 మందిని వెంటనే చంపాడు. ఏఫోదు అంటే పరిచర్య చేసే యాజకులను చంపాడు. పరిచర్య చేసే యాజకులను ఒక్కడు చంపాడు. సౌలు సేవకులు ధైర్యం సరిపాలా. మేము యాజకులను చంపితే, యాజకుల మీద కానీ హాని చేస్తే, కీడు చేస్తే దేవుని దగ్గర మేము శాపానికి దేవుని భయంతో ఉన్నారు. కానీ ఈ దోయగు ఏం చేశాడు? దావీదు దగ్గర ఉన్నాడు, సౌలు దగ్గర ఉన్నాడు. యాజకులను చంపిన దోయగు. సోదరుడా సోదరి, భక్తిక పరులకు కీడు కలిగిస్తావా? ఆత్మీయులకు కీడు కలిగిస్తావా? నిన్ను ప్రోత్సహించిన వారు, నిన్ను పురుకొల్పిన వారు, నీకు సహకరించిన వారు, నీకు మేలు చేసిన వారు, నిన్ను అన్ని రకాలుగా నీకు దీవెనకరంగా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని నీ మేలు కోరిన వారు నువ్వు చంపుతావా? దోయగు ప్రభు నిన్ను వదిలిపెడతాడా? దోయగు లాంటి మనస్తత్వం నీకు నాకు ఉండకుండా ఉండునుగాక. దోయగు ఏం చేశాడు? 19వ వచనం. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తుల కత్తి వాత హతము చేశాడు. ఇంకో మాట చూడండి, అక్కడే మగవారినేమి, ఆడువారినేమి, ఏమన్నాడు? బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గర్దభూములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తి వాత హతము చేశాడు. వీడు చంపమన్నాడు అని చెప్తే చాలు, దోయగేటువంటి వాడు అందరినీ హతం చేశాడు. దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. సోదరుడా సోదరి,
ఒకటి, 2 మనస్తత్వాల నాయకత్వం కలిగిన వాడు అహరోను. 2 మనస్తత్వాలు కలిగిన వారు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అక్కడ కీడు చేస్తాడు, ఇక్కడ కీడు చేస్తాడు. మనకు తోడ్పడినట్టుగానే ఉంటారు, సహకరించినట్టుగానే ఉంటారు. కానీ ఎంత నష్టం కలిగించారో మనం చూడగలిగాం. 3వ వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. క్రొత్త నిబంధనలో మనకు 3వ వ్యక్తి బాగా తెలుసు. అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఎవరో చెప్పగలరా? మీకు అంతా బాగా తెలుసు. యూదా ముందు ఒకటి ఉంది, ఇస్కరియోతు యూదా. మీరు బాగా చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అని అన్నాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళిన వాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకులకి వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించంలా నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చారు. ఈ ఇస్కరియోతు యూదా దగ్గర ఏ సంచి ఉంది? డబ్బు సంచి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు మీద ఎక్కువ మక్కువ ఉన్న వ్యక్తికి ఏంటంటే ఎంతున్నా సరిపోదు. అందుకే లూకాసు వార్తలు ఏమన్నాడంటే, మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడ ఉన్నాడు. మా నాన్న పౌర్మావిడిలో నేను చదువుతున్నప్పుడు 2వ క్లాసులో ₹10 ఇచ్చేవాడు, పావల ₹10. అది పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుంటే ఈ ₹10 ఈ పావల బిల్ల అటు ఇటు జరిగేది. ఆ పక్క తడి చూస్తే కనపడదు, అది గట్టిగా తగలదు, గుండె దరిదరిదా కొట్టుకునేది. ఇంకా ఆ 3 పీరియడ్లు అయిన తర్వాత ఇంకా అవుట్ బెల్ కొడతారు చూసారా, అప్పుడు వెళ్ళి అది తింటే అప్పుడు దప్పికి తగ్గింది. అప్పుడు ఈ మనసంతా ఈ పావల మీదే ఉండేది. ఒరే ఎట్టపోయిందట. అందుకే చూడండి, కొంతమంది బీరువాలో డబ్బులు పెట్టి ఎన్నిసార్లు బీరువా చూసుకుంటారు. కొన్నిసార్లు జోబుల్లో డబ్బులు పెట్టుకొని మాట్లాడుతూ తడి చూస్తూ ఉంటారు ఉందా లేదా అని. చాలామంది అంతే, బ్యాంకులో డబ్బులు వేసుకుంటూ బండి పోతూ అటు చూస్తారు బ్యాంకు ఉందా లేదా అని. మీరు ఎవరైనా చూసుకోండి అంతే. అంతే, ఒక వ్యక్తి పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కడతా అది ఎవడైనా ఎత్తుకుపోతాడని రోజు మంచం తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గర వేసుకునేవాడంట. ఇంకెంత అనుమానస్తాడు. అందుకే సత్యం గారు చెప్పేవాడు జడ్మెంట్ పాడు, మన యొక్క గుండెట డబ్బు అని కొట్టుకుంటుందంట, డబ్బు కాదు అంటే. అందుకే అంటారు మన కడప జిల్లాలో అంటారు లెక్కదే అని. ఏదైనా ఇచ్చి ముందు లెక్కించి మాట్లాడంటారు. అంటే ముందు డబ్బు ఉండాలి. ఈ ఇస్కరియోతు యూదాకు దేని మీద ఎక్కువ మనసు ఉంది? సంచి చూసి అదంతా మైండ్లో పడింది. ఇప్పుడేం కావాలి? అసలు ప్రభువును ఎంత వెలగట్టాడు తెలుసా? 30 వెండి. అందుకు వారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా 30 వెండి నాణ్యాలు. 30 వెండి నాణ్యాలకు ఎందుకు వెలగట్టారంటే, పాత నిబంధనలో ఒక మాట మనం చూద్దాం. ఉదాహరణకు లేవియాకాండం 27వ అధ్యాయం 4వ వచనం. పాత నిబంధనలో ఆ మాట రాయబడి ఉంది. 27వ అధ్యాయం 4వ వచనం. ఆడుదానికి 30 తులముల నిర్ణయింపవలెను అని అన్నాడు. ఆడుదానికి ఎంత నిర్ణయించాలన్నాడు? 30 తులములు వెండి నిర్ణయించాలి అని అన్నాడు. నిర్గమాకాండం 21వ అధ్యాయం 32వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 32వ. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లించాలి. దాసుని కానీ పొడిస్తే ఆ యజమానునికి ఎంత పెనాల్టీ వేయాలట? 30 తులముల వెండి చెల్లించాలి. ఆడుదానికి 30 తులమన్నాడు. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీడి, లేని ఎడల మానివేడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చారు. ఆడుదానికి 30 తులముల వెండి తూచి ఇవ్వాలి. ఒకవేళ దాసుని కానీ ఎద్దు పొడిచినట్లయితే యజమానునికి ఎంత విధించాలి? 30 తులములు. అందుకే వీరేం చేశారు?
30 తులముల వెండి తూచి ఇచ్చారు. సోదరుడా సోదరి, ఈ ఉదయకాల వేళలో మన ప్రభువుని ఎంత తక్కువగా అమ్మేస్తున్నారు. ఇస్కరియోతు యూదా యేసు క్రీస్తు ప్రభు వారిని 30 తులముల వెండికి అమ్మివేస్తున్నాడు. వాటికంటే ఆయన తక్కువడా? ఆయనంతా తక్కువ చేశారు. ఇటువైపున ప్రభు దగ్గర ఉన్నాడు, ప్రభుతో సహవాసం చేశాడు, డబ్బు సంచి ఉంచి అన్ని ఏర్పాట్లు ఇచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, ఆ యూదాకు ప్రాధాన్యత ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆ యూద నిర్దాక్షిణంగా యేసు ప్రభు ద్వారా అనేకమైన మేలు పొంది ఒకానొక దిన యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? అమ్మివేస్తున్నాడు. ప్రభు ఇచ్చే గాలి తీసుకొని నీళ్లు పొంది ఆయన ద్వారా అన్నీ తీసుకొని ఆయన్నే అమ్మివేసే పరిస్థితి. ఇస్కరియోతు యూదా ఎటువంటి వాడంటే ఇటువైపున ప్రభుతో ఉంటాడు, అటువైపున ప్రధానులతో ఉంటాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడో అన్న సంగతి ఎప్పటికప్పుడు చెప్పేవాడెవరు? ఇస్కరియోతు యూదా. ఇది న్యాయమా? ఇక్కడ ఉండి ఈ వార్తలన్నీ అక్కడి వార్తలు ఇక్కడికి చెప్పవే, కానీ ఇక్కడ వార్తలన్నీ అక్కడికి చేరేస్తున్నాడు. ప్రభు యొక్క వేరబౌట్స్, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏ పరిస్థితులు ఎక్కడున్నాడు, ఆయన ఎంతసేపు ఎక్కడుంటాడు అన్నీ చెప్పేవాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. ఎంత ఘోరంగా చేశాడు. ప్రేమ చూపించినట్టే ఉంటాడు, నటనగా ఉంటాడు, వేషధారిగా ఉంటాడు. అందుకే ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దెనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు, దొంగతనం చేశాడని లేదు, ఏమన్నాడు? దొంగిలించుచు ఎప్పటికప్పుడు ఖజానా ఖాళీ అవుతుంది. ఎవరు చేసిన పని? ఇస్కరియోతు యూదా. పైకి మాత్రం ఎలా ఉంటాడు? అమ్మ బీదలకు ఇవ్వండి, బీదలు వాళ్ళు అన్నం లేనోళ్ళు, దిక్కు లేనోళ్ళు, వాళ్ళకి చూడండి అని, బీదలకి ఇవ్వలేదు, బీదలకి ఇవ్వండి అని చెప్తున్నాడు. కానీ మనసు అది కాదు, ఉద్దేశం అది కాదు. ఎవరికైనా బీదలకి ఇవ్వమని సొమ్ము ఇస్తే, యేసుప్రభుకి ఎవరైనా డబ్బు ఇచ్చారనుకోండి, ఆ సొమ్ము ఎక్కడికి వస్తుంది? ఏ అకౌంట్లోకి వస్తుంది? ఇస్కరియోతు యూదా దగ్గర. ఇంక ఇదంతా ఏం చేయవచ్చు? వాడుకోవచ్చు. అటు లాభం పొందుతాడు, ఇటు లాభం పొందుతాడు, అటు ఉంటాడు, ఇటు ఉంటాడు. ప్రభు దగ్గర ఉంటాడు, ప్రభును ప్రేమతో చూస్తాడు. అసలు ప్రభు వస్తున్నప్పుడు ముద్దు పెట్టుకునేవాడు ఎవరు? యూదానే. అందరూ అనుకుంటారు అసలు ఇస్కరియోతు యూదాకు ఉన్నంత ప్రేమ మిగతా 11 మందికి అసలు. మనం కొన్నిసార్లు అంటారు, కొంతమందిని చూస్తే, అబ్బా బ్రదర్కి ఎంత ప్రేమ అండి సంఘం అంటే. కనబడ్డే రాడే వచ్చిన నుండి సంఘంలో ఏదో ఒక సమస్య. కానీ చూడడానికి ఎలా ఉంటాడు? సంఘం మీద ప్రేమగా ఉంటాడు, ప్రభు మీద ప్రేమగా ఉంటాడు. కానీ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తాడు, ప్రభు యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఉంటాడు. భక్తి ఉండదు, భయం ఉండదు, పైకి మాత్రం నటనగా ఉంటాడు, వేషధారిగా ఉంటాడు. సోదరుడా సోదరి, ద్విమనస్కుడు అస్థిరుడు. 2 మనస్తత్వాలు కలిగి జీవించకూడదు, 2 వైఖరులు ఉండకూడదు, 2 భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే ఏలియా అన్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 మనస్సుల మధ్య, 2 విధానాల మధ్య నువ్వు తడబడుతూ ఉన్నారు. 2 మీరు ఎవరిని సేవిస్తారో మీరు తెలుసుకోండి. అందుకే ప్రభువుని నమ్మిన తర్వాత అటు ఇటు పోకూడదు. నమ్మితే ఇటైనా ఉండాలి, లేకపోతే అటైనా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఇటు వస్తారు, అన్ని అటు కార్యాలే చేస్తూ ఉంటారు. ఇది సమస్య. సంఘాల్లో సేవకులకు పెద్దలకు తలనొప్పి ఏంటంటే వచ్చినప్పటి నుండి అది చేయాలి, ఇది చేయాలి అంటారు. ఈ మధ్య కొన్ని విషయాలు కూడా నేను ఏకీభవించను. సంఘంలో ఒక బ్రదర్ ఉన్నాడు, రత్నాకర్ బ్రదర్ వస్తున్నాడు, తెలియకుండా మూట కట్టండి అంటున్నాడు. అంటే వచ్చి తెలుసుకుంటాడండి మూట కట్టేవాళ్ళు. ఇప్పుడు నాకు మూట కట్టవచ్చు, దేవునికి మూట కట్టలేదు. ప్రార్థన చేయాలంటే
కొన్నిసార్లు ఈ ఈ అందుకే అన్నాడు, ఈ అహరోన్ ఏమన్నాడు తెలుసా, చేసింది దూడ, పండుగ ఎవరికి? యెహోవా. అయ్యా ప్రార్థన చేసి పునాది వేసినప్పుడు నవధాన్యాలు వేద్దామంటారు. నవధాన్యాలు వేసే ముందు ఏం చేయాలంట? ప్రార్థన చేసి నవధాన్యాలు. నేను అన్నాను, సిస్టరు మీరు నవధాన్యాల మీద విశ్వాసం ఉంచితే నవధాన్యాలు వేయండి, నేను ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థన మీద విశ్వాసం ఉంచితే నవధాన్యాలు మాత్రం వేయొద్దు. అదైనా ఉండాలి, ఇదైనా ఉండాలి. కొంతమంది రెండు చేస్తారు. ప్రార్థన చేసి నలుగులు పెట్టడం, ప్రార్థన చేసి మిగతా కార్యక్రమాలు చేయడం, ప్రార్థన చేసి పాలు పొంగించడం. అందుకే కొన్ని గృహప్రవేశాలు చూడండి, మనం వెళ్ళకముందునే అక్కడ స్టవ్ అన్నీ రెడీగా ఉంటాయి. ఎందుకు? తెల్లారి 4 గంటలకు రెడీ అయి ఉంటుంది అది. కాబట్టి మనం వస్తాము, మనం ఎంతో ప్రయాసపడి ఇటుకు వస్తే తీరా చూస్తాడు ఉంటుంది సట్టి గిట్టి మొత్తం. అందుని బట్టి ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పా, పౌర్మామిడిలో మా ఇంటి ఎదురుగా ఓబయ్య అని ఉండేవాడు. పంచాయతీ ఆఫీసులో పనిచేసేవాడు. అతను ఫుల్గా డ్రింకర్. అతను మన ఈ మధ్య విల్సన్ అన్న చనిపోయినప్పుడు వెళ్తే ఓబయ్య ఉన్నాడంటే, లేదయ్యా చచ్చిపోయాడు అని అన్నారు. ఆ ఓబయ్య ఏం చేసేవాడంటే రోజు తాగేవాడు, బాగా భయంకరంగా పేకల దాకా తాగుతాడు, సారాయి తాగేవాడు. నా నుండి ఒరే ఓబయ్య ప్రభువుని నమ్ముకోయా అంటే, దేవయ్య సార్ ఇప్పుడు కాదులే సార్ అనేవాడు. ఒకరోజు నాన్న తెల్లారి రోజు వాకింగ్ చెప్పాడు 5 గంటలకు మైక్లో. చెప్తుండగా ఆ రోజు సాయంకాలం బైబిల్ చదువుతున్నాడు పెద్దగా. అమ్మండి ఏమండి దేవయ్య ఓబయ్య ప్రభు నమ్ముకున్నట్టున్నాడు, బైబిల్ చదువుతున్నాడంటే, పురి మంచిదేలే చాలా కాలానికి మారాడు అని సంతోషించారు. పెద్దగా బైబిల్ చదివి పెద్దగా ప్రార్థన చేసి లోపలికి వెళ్ళి సారాయి తాగాడు. నువ్వు ఓబయ్య నువ్వు ఇప్పుడు చేసిన పని ఏందిరా అని అంటే, దేవయ్య సార్ నువ్వు తెల్లారి 5 గంటలకు ఏం చెప్పావు అన్నాడు. నేనేం చెప్పాను అని అంటే, ఏది చేసినా ప్రార్థనాపూర్వకం చేయాలి అని చెప్పావా లేదా? నేను చేసింది ఏంది? ప్రార్థన చేశాను, బైబిల్ చదివా, సారాయి తాగా, నువ్వేం చెప్పావు అని. ఒరే నేను చెప్పింది నువ్వు చెప్పావా లేదా చెప్పు అన్నాడు. తాగినోడు ఏం చేస్తాడు? ఒరే నేను చెప్పింది మరి కరెక్టే కదా, మరి నేను నీ ప్రకారమే చేసేది చెడ్డ పని, కానీ ఇది ఎలా చేస్తున్నాడు? ప్రార్థన. చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం చేసే పని చెడ్డ పని, ఆయాసం కలిగించే పని, 2 మనస్తత్వాల మధ్య, 2 అభిప్రాయాల మధ్య ఎంతకాలం ఉంటుంది? యూదా ఇది నీకు క్షేమమేనా? అలా అయితే 2 భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. వాళ్ళ విషయమై ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ఏమన్నాడు? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఒకవేళ ఉదయకాల వేళలో ద్విమనస్కు ఉన్నట్లయితే మీరు పరిశుద్ధపరచుకొనండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అని అన్నాడు. మీ హృదయము పరిశుద్ధమైతే ఈ 2 మనస్సులు ఉండవు, 2 అభిప్రాయాలు ఉండవు, 2 భేదాలు ఉండవు, 2 రకాలుగా ఉండవు, 2 నాలుకలు ఉండవు. సోదరుడా సోదరి, 2 నాలుకలతో మన ప్రభువును సేవించలేము. మీ యొక్క హృదయములను పరిశుద్ధపరచుకొనండి. అందుకే ఈ 2 విధానాలతో ఉన్న మనల్ని ఆయన తీసివేయడానికి కొరకై, మనలో ఉన్న పాపమును పరిహరించుట కొరకై పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. లేవియాకాండములో పరిశుద్ధుడు 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 అన్న మాట 100 సార్లు ఉంది లేవియాకాండం. ఆయన పవిత్రుడు, నిన్ను నన్ను పరిశుద్ధపరచుట కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రపంచమంతటా యేసు ప్రభు వారు ఎందుకు సేవించబడుతున్నారంటే, మిగతా వారు ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి సేవించబడతారు, కానీ ప్రపంచమంతటా ఒకే దేవుడిగా సేవించబడేది ఎవరంటే ఒక యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఏ పుస్తకానికి పరిశుద్ధ గ్రంథం అని లేదు, కేవలం బైబిల్ గ్రంథానికి మాత్రమే ఏ పుస్తకం అని ఉంది? పరిశుద్ధ గ్రంథం. ఏ పుస్తకానికి లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఇచ్చినటువంటి దైవ గ్రంథం అది పరిశుద్ధ గ్రంథం.
ప్రభు నమ్మిన మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీర్చాడు. ఆయన పరిశుద్ధుడు, మనలను పరిశుద్ధులుగా తీర్చాడు. పాపము లేనివాడే పరిశుద్ధుడు, అక్రమము లేనివాడే పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేదు, అన్యాయము లేదు, లోపము లేదు. నీ కొరకు నా కొరకు మనందరి దోషములు ఆయన మీద పడగా ఆయన పాపి కాడు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. కల్వరి శిలువ రక్తాన్ని ధారపోశాడు, ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు యుద్ధకు వస్తే చాలు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. ఉదయకాల వేళ ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోలేదా? ఆయన యుద్ధకు వస్తే చాలు. ఒకవేళ ద్విమనస్సు ఉన్నదా? ఈ మాట అడుగుదాం. ప్రభువా, నా హృదయాన్ని కడగండి, నా హృదయాన్ని శుద్ధి చేయండి. నా హృదయంలో ఈ ద్విమనస్సు ఉంది, ఫలాని సహోదరుడి మీద, ఫలాని సోదరి మీద. ఇటువంటి రెండు మనస్సులు కాకుండా ఒకే మనస్సుతో నేను కొనసాగుతాను. దోయలాగా ఉండొద్దే మన జీవితాల్లో, అహరోనులాగా ఉండకూడదు, ఇస్కరియోతు యూదాలాగా ఉండకూడదు. మిగతా విషయాలు ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి.